పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనము ఈ దసరా శరన్నవరాత్రుల ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి 3వ రోజుకు వచ్చేసాం. ఆశ్వీజ శుక్ల పాడ్యమికి వచ్చాము. మరి ఈ రోజున మనం అన్నపూర్ణమ్మ తల్లికి చేస్తాం. అన్నపూర్ణమ్మ తల్లి అంటే ఇష్టం లేనిది ఎవ్వరికీ లేదు. అన్నం లేనిది మనకు అసలు జీవశక్తే లేదు. కాబట్టి కాశీలో మనకి అన్నపూర్ణమ్మ తల్లి వెలిసింది. ఆ అన్నపూర్ణమ్మ తల్లి సాక్షాత్తు పరమేశ్వరుడికే అన్నాన్ని భిక్షగా వేస్తుంది కాశీలో. మరి అటువంటి తల్లి ఆమె. అలాగే మనకి వేదవ్యాసుల వారంటే వేద విభజన చేసినటువంటి వారు మహాపురాణాలని, అష్టాదశ శక్తి పురాణాలని, అన్నిటినీ అష్టాదశ పురాణాలని, ఉపపురాణాలని, ఉపనిషత్తులను అందించినటువంటి విభజించినటువంటి మహానుభావుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం. ఆయన ఈ ఆకలికి ఆగలేక వాళ్ళ శిష్యులతో ఉంటే 10 రోజుల శివుడు ఆజ్ఞ మేరకు అన్నపూర్ణమ్మ తల్లి అన్నం పెట్టదనమాట. పెట్టకపోతే ఈయనకి ఆకలేసేస్తూ ఉంటుంది. అయినా ఏమండ పాపం. ఇంకో 10 రోజులు శిష్యులకి పెట్టకపోయేసరికి వాళ్ళ గురువుగారు మేము తట్టుకోలేకపోతున్నామండి అని అనేసరికి ఈయన కోపం వచ్చేసి అన్నపూర్ణమ్మ తల్లిని అక్కడ కాశీ నగరాన్ని శపిచ్చేస్తాడు. ఇదంతా శ్మశానం అయిపోవాలని. అప్పుడు అన్నపూర్ణమ్మ తల్లి ప్రత్యక్షమయ్యి అలాగో అలాగా నెమ్మదిగా తప్పు కదరా, ముందు అన్నం పెట్టి ఆకలి తీర్చి ఆ తర్వాత తప్పు కదా, ఇలా చెప్పించకూడదు కదా అని చెప్పుద్ది. ఆ తర్వాత శివుడు వచ్చి త్రిశూలంతో వచ్చి దుబైని ఇక్కడి నుంచి ఫస్ట్ అసలు గెట్ అవుట్ గెట్ లాస్ట్ అని చెప్పేసి కాశీనే మీరు ఇచ్చేస్తారు. కాశీ అంటే అంత ఇష్టం శివుడికి. బయటికి గంటేస్తాడు. దీంట్లో అంతరార్థం ఏమిటంటే అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ద్రాక్షారామం దగ్గరికి మన ఊర్ల సైడ్కి వచ్చి, మన రాజమండ్రి పక్కన ఉన్నటువంటి ద్రాక్షారామం కాకినాడకి దగ్గర అన్నటువంటిది వచ్చి అక్కడ శివుడిని అర్చిస్తాడు. అందుకే దక్షిణ కాశీ అంటారు. ఈ రోజున ఈ అమ్మవారికి అన్నపూర్ణమ్మ తల్లికి మనం చేసుకోవాలా. మరి సాంప్రదాయం ఉంది కదండి మనకి, నవదుర్గా సాంప్రదాయం, అది నవదేవి సాంప్రదాయం. నవదుర్గా సాంప్రదాయంలో చంద్రఘంట అమ్మవారి రూపంలో మనం పూజ చేస్తాము. అండ్ మనకి త్రిపుర భైరవి అలంకారంతో అమ్మవారికి మనము పూజ చేస్తాం. ఇది దశమహావిద్యా సాంప్రదాయంలో. అలాగే మనము మాహేశ్వరి అవతారంలో మనం సప్తమాతృకా సాంప్రదాయంలో పూజ చేస్తాము. దీన్నే సింధూర తృతీయ, సౌభాగ్య తృతీయ అని కూడా మనం ఈ పండుగని తీజ్ పండగ అని మనం పిలుస్తాం అనమాట. కాబట్టి ఈ రూపాల్లో అమ్మవారికి చక్కగా అలంకారం బట్టలు వచ్చేసరికి మనకి అన్నపూర్ణమ్మ తల్లికి ఎల్లో శాండల్వుడ్ కలర్ వస్త్రాన్ని అలంకారం చేస్తాము. రకరకాల నైవేద్యాలు, ఆమె అన్నపూర్ణ, మనకు అన్నం పెట్టి ఆవిడకి మనం ఏం పెడతాం కాబట్టి ఏదో గుమ్మడికాయ పులుసులు అలాంటివన్నీ కూడా తయారు చేసి అమ్మవారికి మనం పెడతాము. అరటిపళ్ళు, కొబ్బరికాయ, సంత్రాలు ఇలాంటి పళ్ళన్నీ కూడా. అలాగే తాంబూలాలను ఇచ్చి చక్కగా హారతిచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలన్నమాట. ఈ రూపంలో అలంపురం జోగులాంబలో మనకి చంద్రఘంట రూపంలో నవదుర్గా సాంప్రదాయంలో చేస్తారు కాబట్టి ఏ రకంగా మీరు చేసుకున్నా సరిపోతుంది. శుభమస్తు.